ఇప్పుడు కానీ నేను ఇద్దరిని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు తనకి నేను అన్యాయం చేయలేను, నీకు అన్యాయం చేయలేను. అట్లెట్లా ఇష్టపడతావు మామయ్య ఇద్దరిని? అలాగే నాకు అన్యాయం చేస్తావా? నీకు నచ్చితే ఉండు, లేదంటే లేదు. డైవర్స్ ఇచ్చేరా. పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులకి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు మీ మామయ్య. మా మామయ్య. ఏమైంది ఏంటి అని అబ్జర్వ్ చేశాను. తెలిసింది ఏంటంటే మామయ్య వచ్చేసి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నేను అడిగాను, ఏంటి మామయ్య ఇది? నేను నిన్ను ఇష్టపడకపోయినా ఇష్టంగా సంసారం చేసి ఇష్టంగా నీతో పెళ్లి చేసుకున్నాయి, ఇష్టంగా ఉంటున్నాను. ఇలా నువ్వు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను బాధ పెట్టడం నీకు ఇది ఎంతవరకు న్యాయం మామయ్య అని అడిగా. అయితే మామయ్య అంటున్నాడు, ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేస్తాను వెళ్ళిపో అంటున్నాడు. ఈరోజు పిల్లల వల్లనే నేను ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటాను అనే గ్రౌండ్ కారణం చూపించడానికి వీలు లేదు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? దానికి ఏమంటారు ఆయన? మళ్ళీ ఇంకో పాపను కూడా పుడితే తను కూడా ఇలాగే ఉంటే ఆ పిల్లలను చూసుకుంటూ బాధపడుతూ బ్రతకలేం కదరా. అందుకని నేను ఇంకో ఆమెతో కనాలనుకుంటున్నాను. ఆయన మాటలకు ఏం నిలకడత్వం లేండి. మీరు లేకపోతే కూడా ఉండలేనన్నాడు ఒకప్పుడు. 6 ఏళ్ల తర్వాత ఇంకొక మహిళ వస్తే అంతే కదా. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు వస్తే ఆమెను కూడా ఉండలే, నువ్వు అక్కర్లేదు, ఆమె కావాలి, జెడ్ కావాలని అంటాడు. పిల్లలు ఇలా పుట్టినందువలన నేను వంశాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకొకళ్ళని ఉంచుకుంటాను లేదా ఇంకొకళ్ళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తాను అనేటటువంటి మాట మాత్రం నిజం కాదు. డ్రాపింగ్ వచ్చానని చెప్పాను కదా. నాకు తెలుసు మామయ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారో. నీ ప్రాబ్లం ఏంటి ప్రసన్న? తొందరగా రండి మామయ్య ఇంటికి. వస్తానని చెప్పాను కదరా, ఎందుకు? నాకు తెలుసు మామయ్య మీరు దాని దగ్గరికి వెళ్తున్నారు, నాకు తెలుసు. ఏంట్రా దాని దగ్గరికి వెళ్ళేది? ఇంకా మారవా మామయ్య నువ్వు? ఇంకా మారవా? నీకు మమ్మల్ని అసలు పట్టించుకోవటమే లేరు, ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నారు మీరు. నువ్వు నాకు అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలుసు కదా. నువ్వు నాకు వద్దు. అదేంటి మామయ్య అలా అంటున్నారు? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపో. లేదు అనుకుంటే మనం కలిసి ఉందాము, అడ్జస్ట్ అవుతానంటే చెప్పు. లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ ప్రసన్న అని ఒక ఆవిడ మన దాకా వచ్చారమ్మా. తను ఏం చెప్తున్నారంటే, నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, ఓకే, ఇష్టం లేదు నాకు కూడా, కానీ ఇష్టంతోనే ఒక భార్యగా నేను ఉంటున్నాను, కానీ ఇప్పుడు అతని ఇష్టం లేదంటున్నాడు. నాకేం చేయాలో తెలియట్లేదు. సో లీగల్ అడ్వైస్ కార్యక్రమం ద్వారా నేను మీతో మాట్లాడతాను, మీతో ముఖ్యంగా అడ్వకేట్ మేడంతో నేను మాట్లాడతాను. నాకు ఆ మేడం యొక్క సలహా కావాలనేసి అడుగుతా ఉన్నారు. ఓకే, మరి పలకరించేద్దాం. నమస్తే అమ్మ ప్రసన్న గారు. నమస్తే అండి. మేడం వెంకటేశ్వరి గారు. నమస్తే. చెప్పండి ప్రసన్న గారు. అమ్మ నా పేరు ప్రసన్న, నా హస్బెండ్ పేరు వచ్చేసి సత్యనారాయణ, మాది ఖమ్మం అండి. ఓకే. అమ్మ నాన్నల బలవంతం మీద మేనమామనే పెళ్లి చేసుకున్నాను. అంటే నేను పుట్టగానే మేనమామతోనే పెళ్లి చేయాలి, ఇతనే నీ భర్త అనేసి అమ్మ నాన్నలు బలవంతం చేశారు. ఇష్టం లేకపోయినా నేను చేసుకోవాల్సి వచ్చింది. కాదండి ప్రసన్న గారు, అమ్మ కంటే తమ్ముడు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, తమ్ముడో మరి అన్నయ్యో. నాన్నగారు కూడా అదే పరిస్థితా? మీ నాన్నగారు కూడా? నాన్న కూడా అదే పరిస్థితి. అమ్మా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నా హస్బెండ్ చదవలేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం నేను మా మామయ్యని పెళ్లి చేసుకున్నాను. అంటే దీనికి కారణం కేవలం మీరు వాళ్ళతో పాటు ఇంట్లో ఉండిపోతారనేనా? వాళ్ళ కళ్ళ ముందే ఉంటారనే, లేకపోతే కట్న కానుకలు ఇచ్చుకోలేము, బయట వేరే సంబంధం తెచ్చి చేయలేము, ఇలాంటి కారణాలు ఉన్నాయా మీ పేరెంట్స్? లేదండి, అంటే నాన్న అమ్మ వాళ్ళు కొంచెం పూరైనా పర్వాలేదు, నా కూతురు నా కళ్ళ ముందు ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు మామయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు. మామయ్యతో కూడా మాట్లాడాను, చెప్పాను, ఇష్టం లేదు, వద్దు మామయ్య మనం పెళ్లి చేసుకోవద్దు అంటే తను కూడా చిన్నప్పటి నుంచి నువ్వే నా భార్యవా అనుకున్నాను, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను అని అంటే ఇంకా ఇంతమందిని బాధ పెట్టి నేను కాదు అంటే అందరూ బాధపడతారు. అందుకే నా ఇష్టాన్ని వదులుకొని నేను వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నాను. కానీ మేడం ఇష్టంతో సంసారం చేశాను. నా హస్బెండ్ అంటే ఇప్పటికీ నాకు ప్రాణం. సంతోషం. ఎందుకంటే మేనమామే కదమ్మా. మేనమామే చాలా బాగా చూసుకుంటాడు. మీరు చిన్నపిల్లే కదా నిజంగా. నా మామయ్య చేతిలో నేను చిన్నపిల్లని. అతనికి మీకు ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉందండి. ఎంత ఉంటదండి? 6 years. పెద్ద గ్యాప్ అని అనుకోవటానికి లేదు. అంటే యూజువల్లీ ఏంటంటే అమ్మ తమ్ముడు అంటే
కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటది అని మనం అనుకుంటూ ఉంటాము. అదేలే. అంటే మేబీ వాళ్ళ మదర్ కి తమ్ముడు చాలా లేట్ గా పుట్టినట్టున్నాడు. ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు చెయ్యాలని అనుకున్నట్టున్నారు ఈ కేసులో. ఈ కేసు మటుకు చెప్పండి అమ్మా. 2 years తర్వాత ఒక పాప పుట్టింది. ఓకే. తను హ్యాండిక్రాఫ్ట్. ఇంకా అది ఒక బాధ ఎక్కువ. ఎందుకంటే ఒకటి జయ, ఇక్కడ హ్యాండిక్యాప్డ్ అని చెప్పగానే నేను పెద్ద ఏమి షాక్ కాలేదు. ఎందుకంటే మేనమామని చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్లోని ఇది ఒక ప్రాబ్లం. ఇక్కడ మీరు గమనించండి, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ మేనమామ దానికి తగ్గట్టుగానే మంచిగానే చూసుకున్నాడు, పసిపాపలా చూసుకున్నాడని చెప్తుంది. 2 ఏళ్ల తర్వాత వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. ఆ పాప అన్ఫార్చునేట్లీ హ్యాండిక్యాప్డ్ కావడం ఇక్కడ నుంచి నిజం చెప్పాలంటే ట్రాజడీ ఇన్ ద లైఫ్ స్టార్ట్ అయ్యింది. లెట్స్ సీ అసలు ఏంటి పరిస్థితి. తర్వాత ఏమైందండి? పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులకి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు మా మామయ్య. ఏమైంది ఏంటి అని అబ్జర్వ్ చేశాను. తెలిసింది ఏంటంటే మామయ్య వచ్చేసి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నేను అడిగాను, ఏంటి మామయ్య ఇది? నేను నిన్ను ఇష్టపడకపోయినా ఇష్టంగా సంసారం చేసి ఇష్టంగా నీతో పెళ్లి చేసుకున్నాయి, ఇష్టంగా ఉంటున్నాను. ఇలా నువ్వు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను బాధ పెట్టడం నీకు ఇది ఎంతవరకు న్యాయం మామయ్య అని అడిగాను. నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేస్తాను వెళ్ళిపో అంటున్నాడు. అంటే డైవర్స్ ఇవ్వడానికి ఆయన పెళ్లి చేసుకుంది. పాపకి ఏంటండి ప్రాబ్లము అంటే నాకు ఎగ్జాక్ట్ తెలియలేదు. తను నిలబడలేదు, పడుకొనే ఉంటుంది. డాక్టర్లు ఏం చెప్పారండి చూపిస్తే కనుక? డాక్టర్ ఇంకా ఇట్లాగే పడుకొనే ఉంటుంది, తనలో ఎదుగుదల లేదు, మేనరిక కారణంగా ఇలా పుట్టింది. ఆఫ్ కోర్స్ ఇంకా వేరే ఇంకో పుట్టినా కూడా అలాగే పుట్టొచ్చు అని అన్నారు. మా మామయ్య ఏం చేశాడు, నేను ఇంకో బిడ్డను కనాలి, నా వంశం పైకి రావాలంటే నాకు ఇంకో సంతానం రావాలి, సో నీతో నేను ఉంటే అట్లాగే పుడుతుంది ఇంకో పాప కూడా, అందుకే నేను ఆ అమ్మాయితో కనాలనుకుంటున్నాను, నీకు ఇష్టమైతే ముగ్గురం కలుసుందాం, లేదంటే నీకు డైవర్స్ ఇస్తాను వెళ్ళిపో. అంటే సాఫ్ట్వేర్ అంటున్నారు కాబట్టి మీరు బీటెక్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. మరి మీరు మ్యారేజ్కి ముందు అంటే చదువుకున్నవారు కాబట్టి, ముఖ్యంగా టెక్నాలజీ సైన్స్ ఇవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వారు కాబట్టి, మీరు మ్యారేజ్కి ముందు ఇలాగ మేనమామని పెళ్లి చేసుకుంటే పుట్టేటటువంటి పిల్లలు అవయవ లోపం కానివ్వండి, మానసిక లోపంతో కానివ్వండి పుట్టేటటువంటి అవకాశం ఉందని ఇటు మీరు తల్లిదండ్రులకు కానివ్వండి, మీరు మీ మేనమామకు కానివ్వండి మీరు చెప్పలేదా? అంటే ఆ అవేర్నెస్ మీరు తీసుకురాలేదా? చెప్పాను మేడం. ఓకే, అప్పుడేమన్నారు? మూఢనమ్మకం అన్నారు. మీ మ్యారేజ్ జరిగిన 2 ఏళ్ల తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత ఈరోజు పిల్లల గురించి నేను ఇంకొక ఆమెతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటాను, ఆమె ద్వారా వేరే పిల్లల్ని జన్మనివ్వడానికి ట్రై చేస్తాను అని చెప్తున్నారు. అది కూడా మన వంశాన్ని అభివృద్ధి చేయడానికి అని చెప్పి అంటున్నారు అని అన్నారు. వంశాన్ని అభివృద్ధి చేయడానికి మగపిల్లాడే పుడతాడని నమ్మకం లేదు, ఆడపిల్ల పుట్టొచ్చు. ఆ ఆడపిల్ల కూడా బయట వాళ్ళకైనా సక్రమంగా పుడతారో లేదో కూడా మనం చెప్పలేము. మరి ఇటువంటి పరిస్థితుల్లోని ఇటువంటి ఆ పిల్లలు పుడతారు అని మీరు కానీ అతనికి తెలియజేసి ఉంటే, నీ మూఢనమ్మకం అని తీసి పడేసినటువంటి వ్యక్తి ఈరోజు పిల్లల వల్లనే నేను ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటాను అనే కారణం చూపించడానికి వీలు లేదు అని నేను అనుకుంటున్నాను. దానికి ఏమంటారు ఆయన? నేను కూడా అదే అడిగాను మేడం మామయ్యను. నేను ముందే చెప్పాను కదా మామయ్య అంటే, లేదు నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకున్నాను. కానీ నేను అది ఫస్ట్ అప్పుడు అనుకున్నాను ఇలా అవుతుందా అనుకున్నాను, కానీ జరిగింది. మళ్ళీ ఇంకో పాప పుడితే తను కూడా ఇలాగే ఉంటే ఆ పిల్లలను చూసుకుంటూ బాధపడుతూ బ్రతకలేం కదరా. అందుకని నేను ఇంకో ఆమెతో కనాలనుకుంటున్నాను. పెళ్ళి ఎంతకాలం అయిందండి? 7 years అయిందండి. అంటే పాప ఏజ్ ఆల్మోస్ట్ 2 years. 2 years అంటే పెళ్ళైన ఎంతకాలానికి పుట్టింది? పెళ్ళైనాక 4 years పుట్టింది. సో ఆల్మోస్ట్ 6 years 7 years ఆల్మోస్ట్. సో 4 years తర్వాత పుట్టింది. ఎందుకు 4 years మటుకు మీకు చిల్డ్రన్ లేరు? అంటే అప్పుడు కొంచెం ఈ స్టడీ పర్పస్, జాబ్ పర్పస్ ఇదంతా ఉండే మేడం. ఓకే, తొందరగా కూడా కాలే, అసలు మనకి పిల్లలు కూడా తొందరగా కాలేదు. అంటే ఈ 4 years అతని నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు? అంటే పిల్లలు పుట్టట్లేదని కానివ్వండి, లేదా నువ్వు ఈ చదువులోని దీంట్లోనే బిజీగా ఉన్నావు, నిన్ను పెళ్లి చేసుకుని లాభం లేదు అనేటటువంటి మాటలు కానివ్వండి, ఇటువంటి ఏమీ లేదు? లేదు, చాలా మంచివాడు. సో ఈ 4 years చాలా బాగుంది. ఎప్పుడైతే కొంచెం ఇబ్బందితో పాప పుట్టిందో అప్పటి నుంచి అతనిలో మార్పు మొదలైపోయింది. మరి మీ అమ్మగారి వాళ్ళకి, వాళ్ళ అక్కకి బావకి వాళ్ళకి చెప్పారా మీరు ఈ విషయం? వాళ్ళ దాకా తీసుకెళ్లారా? నేను ఇంకా చెప్పలేదు మేడం. ఇంకొక విషయము ప్రసన్న,
ఈయనలోని మార్పు అంటే ఆమెతోని ఇంకొక ఆమె ఎక్స్ ఉన్నారు, ఆమెతోని ఇతనికి అక్రమ సంబంధం ఎంత కాలం నుంచి ఉంది? 4 years నుంచి ఉందంట మేడం. ఎస్. సో ఇక్కడ అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే పాప అన్నది ఒక కారణం మాత్రమే, అంతే. ఇక దీన్ని బట్టి అంతే. ఓన్లీ ఆయనకి ఆ లేడీతోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి ఆమెతోని కొనసాగాలి అనేటటువంటి ఆలోచన వలన ఈ పాపని ఒక అడ్డుగా, ఒక ఆసరాగా, ఒక కారణంగా చూపిస్తున్నాడు. కానీ పిల్లలు ఇలా పుట్టినందువలన నేను వంశాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకొకళ్ళని ఉంచుకుంటాను లేదా ఇంకొకళ్ళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తాను అనేటటువంటి మాట మాత్రం నిజం కాదు. ఎందుకంటే 4 సంవత్సరాలు అతను ఈ అమ్మాయితోని బాగున్నాడు. తర్వాత 2 ఏళ్ళు అయింది పాప పుట్టి. ఈ అమ్మాయి చెప్పే ప్రకారం, ప్రసన్న చెప్పే ప్రకారం 4 ఏళ్ళు అయింది ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని. అంటే పాప పుట్టక ముందే 2 ఏళ్ళు ముందే అక్రమ సంబంధం మొదలైంది. అంటే ఈ అమ్మాయితో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇతను బాగున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 2 సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత పాప పుట్టడము, ఆ పాప ఈ రోజున ఆల్మోస్ట్ 3 years అవ్వడము, ఇదంతా ఈ 4 yearsలోని ఈ వాజ్ అసోసియేటెడ్ విత్ దట్ లేడీ. ఆ అమ్మాయితోని ఉంటూ ఉన్నాడు, తన జీవితాన్ని చాలా హ్యాపీగా గడుపుతూ ఉన్నాడు. ఈ అమ్మాయి మాత్రము ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ 9 months కానివ్వండి, ఆ తర్వాత పుట్టిన తర్వాత సుమారు 3 ఏళ్ళు అమ్మ పాపకు ఇప్పుడు 3 ఏళ్ళు, అంటే ఒక 4 ఏళ్ల నుంచి ఇటు పాప ద్వారా తను పాప వలన కలిగేటటువంటి బాధను అనుభవిస్తుంది. భర్త అనేటటువంటి వాడు మేనమామ ఇష్టం లేకపోయినా చేసుకొని ఎంతో ఇష్టంగా బ్రతికేటటువంటి చూసుకున్నటువంటి మేనమామ దూరం అవుతున్నాడు అనే వ్యధ కూడా ఈమెని తొలిచివేస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మిగతా అంటే ఫ్యామిలీ పరంగా మిగతా అన్ని విషయాలు మంచి చెడు అవన్నీ బాగానే చూసుకుంటారండి? అన్ని బాగానే ఉంటాయి మేడం. ఇంట్లో ఫైనాన్షియల్ గా కానీ అంటే అతనికి ఏదో అతను ఏం చేస్తుంటారన్నారు? తను కార్ డ్రైవర్ మేడం. కార్ డ్రైవర్. ఓకే ఓకే. నా శాలరీతోని నేను ఇంట్లో మెయింటైన్ చేసుకుంటాను. తనకు కొంత తక్కువ అమౌంట్ వస్తుంది. సో ఇంకో ఆమె ఉంది, ఆమె కూడా సాఫ్ట్వేర్. ఓహో, అమ్మాయి కూడా సాఫ్ట్వేరే. ఇంకా నేను అనుకుంటున్నాను తన శాలరీ నా శాలరీతోని నేను హ్యాపీగా బతికేయచ్చు అనే ఫీలింగ్ ఉందేమో అనుకుంటున్నాను. ఓకే, అట్లా కూడా అదృష్టవంతుడు, 2 సాఫ్ట్వేర్లు. మరి కార్ డ్రైవర్ కి చక్కగా. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, సమాజానికి మనం చెప్పాల్సింది ఏంటంటే, పెళ్లి చేసుకునేటప్పుడు కానివ్వండి, ఒక వ్యక్తిని మనము ఇష్టపడేటప్పుడు కానివ్వండి, అవతల వ్యక్తి యొక్క పరిస్థితి, బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఖచ్చితంగా. ఇక్కడ నేను అనేది చదువుకున్నవాడా, చదువుకోలేనివాడా, ప్రేమకి చదువు అవసరం లేకపోవచ్చు, బ్రతకడానికి కలిసి జీవించడానికి చదువు అవసరం లేకపోవచ్చు, లేదా పెళ్లి చేసుకోవడానికి కూడా చదువు అవసరం లేదు. ప్రేమ, ఆప్యాయత, ఆ బంధం పట్ల గౌరవం ఉంటే చాలు. అవును. కానీ ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకునేటటువంటి వాడు లేదా తను కలిసి జీవించాలనేటటువంటి వ్యక్తికి ఇంకొక భార్య, పిల్లలు ఉన్నారా, కుటుంబం ఉన్నదా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ మహిళకు ఉంది, అనేటటువంటి మహిళకు ఉంది అనేటటువంటి విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఎందుకు ఖచ్చితంగా ప్రస్తావించాలనుకుంటున్నానంటే, ఆ అమ్మాయి ఏం చదువుకున్నటువంటి అమ్మాయి కాదు, చదువుకున్న అమ్మాయి మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి ఇటువంటి వాడితో ఉండాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఉందా? ఖచ్చితంగా. ఎందుకు తెలిసి అమ్మాయిలతో వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు? చాలా బాగా. దేనికి అట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళు? అశాశ్వతమైనటువంటి వాటికి, చిన్న వాటికి, అంటే విచ్ ఈస్ నాట్ పర్మనెంట్, అంటే విచ్ ఈస్ నాట్ ఎ సోల్ రిలేషన్షిప్ కాదు, అది ఫిజికల్ రిలేషన్ అట్రాక్షన్ కావచ్చు, ఫిజికల్ రిలేషన్షిప్ కావచ్చు. అటువంటి చిన్న విషయాలకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు బంగారు భవిష్యత్తుని వాళ్ళు పాడు చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళ కుటుంబాల్లోని చిచ్చు పెడుతున్నారు. చూడండి, అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈవిడ ఒక మహిళ, ఈవిడ ఇబ్బంది పడుతోంది ఒక మహిళ వలన. తనకు పుట్టింది ఒక పాప, మహిళ, అంతే కదమ్మా. అంతే, మహిళ శత్రువు అన్నట్టు. చూడండి, ఒక మహిళ 2 మహిళల జీవితాలను పాడు చేయడము. వీళ్ళ తల్లి అంటే వాళ్ళ అక్క, ఆవిడ కూడా బాధపడుతుంది కదా, నా తమ్ముడిని ఇచ్చి చేశాను, నా తమ్ముడని, నా కూతురు జీవితాన్ని పాడు చేశాను అని ఆమె కుమిలిపోతుంది నిజానికి. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఈ కేసులోని. ఇప్పుడు ఈ కార్యక్రమం దాకా మీరు రావడానికి గల కారణం ఏంటి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? నా హస్బెండ్ నాకు డైవర్స్ ఇస్తా అంటున్నాడు. ఓకే, నిజం చెప్పాలంటే నేను డైవర్స్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నా హస్బెండ్ నాకు ఇప్పించండి, ఆమె దూరం చేయండి. ఓకే, ఆమె లేకపోతే నేను ఉండలేను అంటున్నాడు మామయ్య. ఆయన మాటలకు ఏం నిలకడత్వం లేండి, మీరు లేకపోతే కూడా ఉండలేను అన్నాడు ఒకప్పుడు.
6 ఏళ్ల తర్వాత ఇంకొక మహిళ వస్తే అంతే కదా, ఆ తర్వాత ఇంకొకరు ఎవరు వస్తే ఆమెను కూడా ఉండాలి, నువ్వు అక్కర్లేదు ఆమె కావాలి, జెడ్ కావాలని అంటాడు. సో ఓకే, నిలకడ లేని మనస్తత్వం అది. నేను ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా, అంటే నా భర్త నాకు కావాలి అని మీరు అన్నారు, నా భర్తను నాకు ఇప్పించండి అని అన్నారు, ఆ మహిళని దూరం చేయండి అన్నారు. చాలా చక్కటి, నిజానికి చట్ట పరిధిలో ఉన్నటువంటి రిలీఫ్స్ మీరు అడిగారు. కానీ ఆ రిలీఫ్స్ని ఇప్పించే ముందు ఒక క్రూషియల్ పాయింట్ నేను అడగదలుచుకున్నాను. ఒకవేళ మీ మేనమామ ఆ మహిళని మర్చిపోయి మీతోని తన జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తే, మళ్ళీ మీకు పిల్లలు పుట్టేటటువంటి అవకాశం లేకపోయినా, ఒకవేళ ఉన్నా ఇటువంటి పిల్లలే పుడతారు అంటే ఆ అవకాశాన్ని మీరు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి మీ వైవాహిక జీవితాన్ని పిల్లలు లేకుండా లేదా ఉన్నటువంటి ఈ బిడ్డని సక్రమంగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా లేదో డిసైడ్ అయితే, చట్ట పరిధిలో 100% షీ సేఫ్. ఈ అమ్మాయి ప్రసన్నకు ఆల్ రైట్స్ ఉన్నాయి, షీ సేఫ్. వీ కెన్ 100% వీ కెన్ సీ దట్ గర్ల్ ఈజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. బట్ ద థింగ్ ఈజ్ దట్ వెదర్ దీస్ 2 people will be happy or not, will they lead happy marital life or not, is to be decided first. కనుక ముందు మనము ఈ విషయాలు మీరు ఆ అమ్మాయితో మాట్లాడండి, రైట్. అట్ ద సేమ్ టైం వాళ్ళ మేనమామతో కూడా మాట్లాడండి. ఆ తర్వాత మనం ఏ విధంగా అతను చేసేటటువంటి పనులు చట్ట విరుద్ధమైనవి అని అతనికి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. విల్ ట్రై టు కౌన్సిల్ దట్ గర్ల్ ఆల్సో చేసి మనం ఈ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేద్దాం. డెఫినెట్గా అమ్మా, డెఫినెట్గా. చూడండి ఎంత వ్యాలిడ్ పాయింట్ చెప్పారంటే, ఒకవేళ మాట్లాడి ఓకే చేసినా మరి ఏంటి ఫర్దర్గా, రేపటి రోజున వచ్చే పిల్లలు ఇలానే ఉంటారు అని క్లియర్గా తెలిసినప్పుడు మరి దానికి సంబంధించి మీరు ఏం చేయదలుచుకున్నారు? నేను మామయ్యతోనే ఉండాలనుకుంటున్నా మేడం. రైట్. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మామయ్యతోనే ఉంటూ ఉన్న పాపనే బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, అది మీ ఒపీనియన్. అదమ్మా, తనైతే కట్టుబడి ఉన్నారు. చెప్పాలంటే జయగారామ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. మన నోటి నుంచి మనం చెప్పకూడదు, ఎందుకంటే ఒకళ్ళ జీవితాన్ని శాసించేటటువంటి అధికారం ఇంకొక వ్యక్తికి ఉండదు. ఇక్కడ భార్యాభర్తలు అంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా వేరైతే ఆ చిన్నారి జీవితం ఎలా పోతుంది? ఆల్రెడీ భగవంతుడు శాపానికి గురైనటువంటి ఆ పసిది ఆ తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమకు ఆప్యాయతతోని పెంచబడితే తప్పకుండా ఆమెలోని చలనం వచ్చి ఆమె ముందుకి కొద్ది కాలం మంచిగా బ్రతికేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచన నాకుంది. ఈ విషయంలోని నిజం చెప్పాలంటే ఫాదర్ ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో ఆ సత్యనారాయణ దయతోని ఆలోచించాలి, కరుణతోని ఆలోచించాలి, బాధ్యతతోని ఆలోచించాలి. తను ఒక తండ్రి అన్న విషయాన్ని మర్చిపోకుండా ఇక్కడ మేనగోడల కంటే కూడా తన కడుపును పుట్టినటువంటి బిడ్డ గురించి అవసరమైతే ఎంత త్యాగమైనా ఆయన చెయ్యాలి. నిజం చెప్పాలంటే చేసేటటువంటి పరిస్థితికి మనం ఆయనను తీసుకొని రావాలి. డెఫినెట్గా మీరు ఒకసారి కాల్ చేయమంటారా? తప్పకుండానండి. ఓకే, మీరు ఇక్కడ దాకా వస్తున్నట్టు తెలియదేమో బహుశా. చెప్పలేదు మేడం. ఓకే, ఒకసారి చెప్పండి, ఇట్లా లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి వచ్చాను, మనతో పాటు మేడం ఉన్నారు, అడ్వకేట్ మేడం కూడా ఉన్నారు అని చెప్పి మాట్లాడండి. ఒకసారి ముందు మీరు మాట్లాడండి, ఆయన ఏమంటారో చూద్దాం. కాల్ చేస్తారండి.